cause I got something to prove. I gotta take what I hate and finally make a move. I think of you and all the shit you don't do. Well, I'ma make hella sure that I don't become you. I have no regrets, yeah, I'll tie up my chest. I'll never forget what it's like to be in debt. Been stabbed in the back bed, I'll show you what happens. Pass me the mic and I'll show you with action. I feel. హలో ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో మనం ఎన్మ్యాప్ గురించి అయితే డిస్కస్ అయిపోతున్నాం. సో ఎన్మ్యాప్ యూజ్ చేసుకుని మనం వల్నరబిలిటీస్ ఎట్లా ఫైండ్ చేయాలి అండ్ ఫైర్ వాల్ నుంచి ఎట్లా తప్పించుకొని మనకి డీటెయిల్స్ అయితే ఎట్లా వస్తాయి అవన్నీ డీటెయిల్స్ గురించి ఈరోజు క్లాస్లో క్లియర్ చేసేద్దాం. రైట్. సో నేను యూజ్ చేసే మిషన్ వచ్చేసి మెటాస్ప్లాయిటబుల్. సో దీని మీద మనం అయితే స్కాన్ చేస్తున్నాం అనమాట. అండ్ ఎన్మ్యాప్ యూజ్ చేయడానికి మన కాలీ లినక్స్ అయితే వాడాలి. సో ఈ రెండింటిని ఫస్ట్ స్టార్ట్ చేసేయండి. అండ్ బిఫోర్ దట్ ఇవి రెండు సేమ్ నెట్వర్క్ లోపల ఉండాలి, లేకపోతే మన స్కాన్ అనేది వర్క్ కాదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళిపోయినాక ఇక్కడ నెట్వర్క్ వెళ్ళిపోండి. ఇక్కడ ఇది బ్రిడ్జ్డ్ అడాప్టర్లు ఉండాలి అండ్ అడ్వాన్స్లో కూడా అలో ఆల్ ఉండాలి. రైట్. ఓకే చేయండి. సో సేమ్ మన కాలీ లినక్స్ కూడా సెట్టింగ్స్కి వెళ్ళిపోండి, నెట్వర్క్ వెళ్ళిపోండి, ఇక్కడ బ్రిడ్జ్డ్ అడాప్టర్ ఉండాలి అండ్ అడ్వాన్స్లో కూడా అలో ఆల్ కొట్టండి. ఓకే. సో ఇవి రెండు అయితే నెట్వర్క్ కాన్ఫిగరేషన్ చేసి పెట్టుకోండి, లేకపోతే స్కాన్ అనేది వర్క్ కాదు. సో ఫస్ట్ ఖాళీ లోపలికి వెళ్ళిపోదాం మనం. సెకండ్ వచ్చేసి మన ఎంఎస్ఎఫ్ మెటాస్ప్లాయిటబుల్ దాంట్లోకి వెళ్ళిపోదాం. సో దీని లాగిన్ డీటెయిల్స్ వచ్చేసి ఎంఎస్ఎఫ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ కూడా ఎంఎస్ఎఫ్ అడ్మిన్ కొట్టేసి అంటారు కానీ. రైట్. ఇది క్లియర్ చేసేసి మనకి ఐపీ అడ్రస్ కావాలి కాబట్టి ఐఎఫ్ కాన్ఫిగ్ కొట్టండి. సో కాన్ఫిగ్ కొట్టగానే మనకి ఐపీ అడ్రస్ అయితే వచ్చేసి చూడండి. సో 192.168.29.54. సో ఆ ఐపీ అడ్రస్ అయితే మనం యూజ్ చేస్తున్నాం. సో మనకి ఫస్ట్ టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కొంచెం జూమింగ్ చేద్దాం. రూట్లోకి వెళ్ళిపోయాక ఇక్కడ మనం ఎన్మ్యాప్ టూల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్గా ఎన్మ్యాప్ అని కొట్టేసి ఎంటర్ కొట్టండి. సో టూల్ యొక్క హెల్ప్ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. సో ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఎన్మ్యాప్లో. సో ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయాలి అని. సో ఇవన్నీ ప్రాక్టీస్తోని మనకు గుర్తుంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసి టార్గెట్ స్పెసిఫికేషన్. సో మనకి టార్గెట్ ఇచ్చే తీరు అన్నట్టు. సో మనం ఐపీ అడ్రస్ అని ఇవ్వచ్చు, లేకపోతే డొమైన్ నేమ్ అని ఇవ్వచ్చు. సో డొమైన్ నేమ్ లేకపోతే డొమైన్ నేమ్తో రేంజ్ కూడా ఇవ్వచ్చు. ఆ డొమైన్ నేమ్ యొక్క టోటల్ ఐపీ అడ్రస్ స్కాన్ చేయమని, లేకపోతే ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట సబ్నెట్ మాస్క్తో. రైట్. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ హోస్ట్ డిస్కవరీ అంటే సింపుల్గా వెదర్ ఆ మిషన్ రన్నింగ్లో ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మిషన్ ఉంది, సో ఇది ఆన్ చేసామంటే రన్నింగ్లో ఉంది అని అర్థం. సో అది మనకి జనరల్గా ఎక్స్టర్నల్ ఇంటర్నెట్లో ఉన్న ఇట్లో చేసినాం అనుకో, ఒక వెబ్సైట్ ఆన్ ఉందా లేదా, వర్క్ అవుతుందా లేదా, సో మనం దాన్ని స్కాన్ చేస్తే మనకి డీటెయిల్స్ వస్తాయా లేదా అనేది ఈ హోస్ట్ డిస్కవరీ అయితే చూస్తుంది అనమాట. సో ఇది చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇందులో, మనం డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత స్కాన్ టెక్నిక్స్. సో మనకి స్కానింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే మన టీసీపీ స్కాన్ 3-వే హ్యాండ్ షేక్తో కనెక్షన్ వస్తుందా లేదా అని. తర్వాత యూడిపి స్కాన్ ఉంటుంది, తర్వాత టీసీపీ నల్ స్కాన్ ఉంటుంది, పిన్ స్కాన్ ఉంటుంది, ఎక్స్మా స్కాన్ ఉంటుంది. సో ఇవన్నీ డిఫరెంట్ పర్పస్ ఉంటాయి, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అవి స్కానింగ్ టెక్నిక్స్. నెక్స్ట్ కిందికి వచ్చేస్తే పోర్ట్ స్పెసిఫికేషన్. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి పోర్ట్ నెంబర్ ఐడెంటిఫై చేస్తుంది. సో అది వెదర్ క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా చెప్తుంది, ఫిల్టర్ ఉందా చెప్తుంది. అండ్ మొత్తం పోర్ట్స్ వచ్చేసి మనకి 1 to 65,535 ఉంటాయి. వాటి అన్నిటిని స్కాన్ చేయొచ్చు మనం, లేదా సింపుల్గా మనకి ఏదైనా ఒక్కటే పోర్ట్ మీద స్కాన్ చేయాలి అంటే ఆ నెంబర్ కూడా ఇచ్చేసి స్కాన్ చేయొచ్చు అనమాట. సో ఇందులో టైప్స్ ఉంటాయి మళ్ళీ, ఫాస్ట్ మోడ్, స్కాన్ పోర్ట్ సీక్వెన్షియల్స్ అని. సో అట్లా డిఫరెంట్ స్కాన్స్ ఉంటాయి, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ సర్వీస్ వర్జన్ డిటెక్షన్ స్కాన్. సో ఇదేంటంటే ఈచ్ పోర్ట్లో ఒక సర్వీస్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ నెంబర్ 22 తీసుకుందాం. 22 తీసుకుంటే అందులో SSH అనే సర్వీస్ రన్నింగ్లో ఉంటుంది. సో ఇది స్కాన్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ సర్వీస్ ఏందో అని. అండ్ ఈ సర్వీస్ స్కాన్ యూజ్ చేసుకుంటే మనకి వర్జన్ డీటెయిల్స్ కూడా వస్తాయి అన్నమాట. సో అదేందో నేను కొంచెం సేపట్లో చెప్తా అన్నట్టు ప్రాక్టికల్గా చేసేటప్పుడు. స్క్రిప్ట్ స్కాన్. రైట్. సో ఈ స్క్రిప్ట్ స్కాన్లో ఏంటంటే మనం వల్నరబిలిటీస్ ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు. సో -SC యూజ్ చేస్తే మనం డిఫాల్ట్ స్క్రిప్ట్ స్కాన్ అనేది ఎనేబుల్ చేస్తాం అన్నమాట. రైట్. సో ఈ కమాండ్ మన స్కాన్ లోపల పెట్టినాం అనుకో మనకి వల్నరబిలిటీస్ అనేవి ఫైండ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ OS డిటెక్షన్ స్కాన్. సో దీంతో మనము టార్గెట్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫైండ్ చేయొచ్చు. తర్వాత టైమింగ్. సో మనకి స్కాన్ స్పీడ్ పెంచుకోనికి ఈ టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. రైట్. సో మెయిన్లీ మనం -T అయితే యూజ్ చేస్తాం. 0 నుంచి 5 స్పీడ్ అన్నట్టు, హయ్యర్ నెంబర్ ఉంటే ఫాస్ట్ అవుతుంది. సో T5 పెట్టినామనుకో స్కాన్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కిందికి వచ్చినామనుకో ఫైర్ వాల్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి కొన్ని కాడ ఏంటంటే పోర్ట్స్ ఓపెన్ ఉంటాయి బట్ అవి ఫిల్టర్డ్ అని చూపిస్తుంది. సో ఫిల్టర్డ్ అంటే మనకు తెలుస్తలేదు ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని.
ఫైర్ వాల్ అనేది ఆపేస్తుంది అనమాట మన స్కాన్. సో అట్లాంటి కాడ ఈ ఫైర్ వాల్ ఎవేజన్ స్కాన్ చేసినాం అనుకో, మనకు ఆ ఫైర్ వాల్ నుంచి తప్పించుకొని మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ F పెట్టాం అనుకో, మనకి మన స్కాన్ అనేది ప్యాకెట్స్ లాగా సెండ్ అయ్యి మనకి డేటా అనేది వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఫైర్ వాల్ చూసినా ఫైండ్ కాదు మనం స్కాన్ చేస్తుంది మనం. సో ఇంకోటి డీకాయ్ స్కాన్ ఉంటుంది, అట్లనే ఇంటర్ఫేస్ స్కాన్ ఉంటుంది. సో స్పూఫ్ స్కాన్ కూడా ఉంటుంది. మనం ఐపీ అడ్రస్ని స్పూఫ్ చేసి వేరే ఐపీ అడ్రస్ నుంచి స్కాన్ వస్తున్నట్టు మనం చేయొచ్చు అనమాట. సో అవి తర్వాత అవుట్పుట్ వచ్చేసి మన ఫైల్ అవుట్పుట్లో ఎట్లా స్టోర్ చేసుకోవాలి అని. సో మోస్ట్లీ ఇవి వాడకపోయినా ప్రాబ్లం లేదు, బట్ ఇన్ కేసు మీ స్కాన్ స్టోర్ అయి ఉండాలి అంటే అవుట్పుట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. రైట్. సో ఇక్కడ మిస్క్ వచ్చేసి -A చాలా ఇంపార్టెంట్, అండ్ ఆల్సో -V లేదా స్మాల్ v. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో -A ఏంటంటే సింపుల్గా ఇది ఒకటి ఇచ్చేసినాం అనుకో, మనకి అన్ని స్కాన్స్ చేస్తుంది ఒకటే. సో అన్నీ మనం గుర్తుపెట్టుకునే బదులు -A కూడా ఇవ్వచ్చు, బట్ ఇది చాలా స్లో ఉంటుంది అన్నమాట స్కాన్. అన్ని స్కాన్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి డిఫాల్ట్గా. సో అంత డీటెయిల్స్ వస్తాయి, చాలా టైం టేకన్ కూడా. సో మోస్ట్లీ ఎవరు ప్రిఫర్ చేయరు, బట్ ఇన్ కేసు మీ కమాండ్స్ గుర్తు రాకపోతే -A ఇచ్చేసి బెటర్. రైట్. సో హెచ్కి మనకి హెల్ప్ ప్రింట్ అవుతుంది, అది పక్కన పెడితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. సో Nmap ఇచ్చేసి -V -A అండ్ ఇక్కడ డొమైన్ నేమ్ ఇచ్చారు. ఓకే. సో -A అంటే మన అగ్రెసివ్ స్కాన్ అంటాం దీన్ని. సో ఇది అన్నట్టు అంత పర్ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి -SN అంటే హోస్ట్ డిస్కవరీ స్కాన్ అన్నట్టు. సో మీరు ఇక్కడ వెదర్ టార్గెట్ ఉందా లేదా అన్నట్టు పింగ్ స్కాన్ కూడా అంటాం దీన్ని. సో -SN ఇక్కడ ఇచ్చింది చూడండి, పింగ్ స్కాన్. మనం జనరల్గా పింగ్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం కదా వెదర్ అది అలా ఉందా లేదా అని, సేమ్ అదే స్కాన్ అన్నట్టు. సో ఇవి మనకి డిఫరెంట్ ఆప్షన్స్. ఇప్పుడు మనం యాక్చువల్గా ప్రాక్టికల్గా చేసి చూద్దాం. సో ఇది క్లియర్ చేస్తున్నా. సో మనకి ఆల్రెడీ ఐపీ అడ్రస్ తెలుసు ఇక్కడ మిషన్ది 192.168.29.54. సో అది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ సింపుల్గా స్కాన్ చేద్దాం. Nmap 192.168.29.54 ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తాం. రైట్. సో మనకి 0.26 సెకండ్స్ లోపల స్కాన్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ డీటెయిల్స్ వస్తే పోర్ట్ నెంబర్ అండ్ స్టేట్ సర్వీస్ అయితే వచ్చింది చూడండి. అండ్ ఆల్సో హోస్ట్ ఈజ్ అప్ అని మనకి హోస్ట్ స్కాన్ కూడా అయింది ఇక్కడ. రైట్. సో హోస్ట్ స్కాన్ 0.00015 సెకండ్స్ లోపల అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే మొత్తం 977 క్లోజ్డ్ TCP పోర్ట్స్, అంటే ఇది టాప్ 1000 పోర్ట్స్ అయితే స్కాన్ చేస్తుంది అనమాట. రైట్. సో అన్ని పోర్ట్స్ కాదు, ఓన్లీ 1000 పోర్ట్స్ మాత్రమే స్కాన్ చేస్తుంది ఇది. ఓకే. 1000 అంటే 1 to 1000 కాదు, ఇంపార్టెంట్ 1000 డిఫాల్ట్ పోర్ట్స్ అన్నట్టు. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి చూడండి, 8080, సో 8009, 8180 అట్లా అన్నట్టు. సో ఇక్కడ చూసినట్టయితే సర్వీస్ మనకి ఇందాక అయిపోయినా కదా సర్వీస్ అనేది డిటెక్ట్ చేస్తుందని. సో ఇది సర్వీస్ FTP 21లో, 22లో SSH, అట్లనే మనకి 80లో HTTP ఉంటుంది. ఇక్కడ HTTP అంటే వెబ్సైట్ సింపుల్గా చెప్పవచ్చు. సో అదన్నమాట. అండ్ రైట్. సో ఇది నార్మల్ స్కాన్. Nmap ఇచ్చేసి IP అడ్రస్ ఇచ్చేసాడు. సో నార్మల్ స్కాన్ ఇది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను కొంచెం అడ్వాన్స్ చేద్దాం దాన్ని. సో దానికి Nmap సేమ్ IP అడ్రస్ ఏం చేస్తానంటే -SV అని ఇస్తాను. సో ఫస్ట్ దీన్ని క్లియర్ చేద్దాం ఒకసారి. సో దట్ ఇది ఇట్లానే ఉంచేసి దీన్ని హిట్ చేద్దాం, సో దట్ మీకు మంచిగా అర్థమవుతుంది. సో రైట్, ఇట్లా ఉంచేసి సో ఇక్కడ సుడోసు రూట్లోకి వెళ్ళిపోదాం. రూట్లోకి పోకపోయినా వస్తుంది స్కాన్, ప్రాబ్లం లేదు. రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే Nmap -192.168.29.54, సారీ ఇక్కడ హైఫెన్ ఉండదు IP అడ్రస్ ఇచ్చేటప్పుడు. తర్వాత SV -S V ఇది ఇచ్చేసినాం అనుకో, మనకి వర్జన్ అయితే ఇక్కడ సర్వీస్ ఉంది కదా, వర్జన్ కూడా డిటెక్ట్ చేస్తాను. సో కొట్టేసి ఎంటర్ కొడదాం ఇక్కడ. సో బూమ్, ఇక్కడ చూడండి 12 సెకండ్స్లో మనకి స్కాన్ అయితే అయిపోయింది. బట్ ఇక్కడ చూసినట్టయితే మనకి సో ఇక్కడ ఓన్లీ పోర్ట్ నెంబర్ ఇచ్చిండు, సర్వీస్ ఇచ్చిండు, బట్ ఇక్కడ చూసే వర్జన్ కూడా వచ్చింది చూడండి. సో ఈ SV అనేది ఏం చేస్తా అంటే వర్జన్ డిటెక్ట్ చేస్తాను. సో ఇక్కడ FTP ఉంది మనకి, ఆ FTP వర్జన్ వచ్చేసి VSFTP 2.3.4 అన్నట్టు. సో ఇక్కడ SSH ఉంది, SSH వర్జన్ వచ్చేసి OpenSSH 4.P1 Debian Ubuntu వాడుతుంది. సో అట్లనే Linux, PostFX, సో క్లాస్ పాత్, తర్వాత మెటాస్ప్లాయిటబుల్ రూట్ షెల్, బైండ్ షెల్ అని ఉంది. సో ఈ పోర్ట్లో అది వాడుతున్నారు అన్నట్టు. సో అట్లా డిఫరెంట్ మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నట్టు. సో పోర్ట్ మనకి వర్జన్ డీటెయిల్ ఎందుకు ఇంపార్టెంట్, సో దీని మీద మనం వల్నరబిలిటీస్ అయితే ఫైండ్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ VSFTPD. ఓకే. సో ఇది ఫైండ్ చేయడానికి మనకి 2 మెథడ్స్ ఉంటాయి మనకి వల్నరబిలిటీస్ ఫైండ్ చేయడానికి. ఒకటేమో సింపుల్గా గూగుల్ సెర్చ్లో ఫైండ్ చేయొచ్చు. సింపుల్గా ఓపెన్ చేయండి VSFTPD ఎనీ వల్నరబిలిటీస్ అని నోట్ చేయండి. కొట్టగానే మనకి దాని మీద డేటా వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో దీని మీద ఒక వల్నరబిలిటీ ఉందంట, వీడు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ చూపించండు, కామన్ వల్నరబిలిటీ, రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్. సో దీన్ని యూజ్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా సిస్టమ్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అట్లా డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ ఉంది, అండ్ మెటాస్ప్లాయిటబుల్ మాడ్యూల్స్లో కూడా ఉన్నారు,
అండ్ ఇక్కడ చూస్తే మనకి డైరెక్ట్ ఎక్స్‌ప్లాయిట్ కోడ్ అయితే ఇచ్చేస్తారు. సో ఈ కోడ్ యూజ్ చేసుకొని మనం డైరెక్ట్ రిమోట్ కోడ్ ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. సో ఇదేంటంటే ఎక్స్‌ప్లాయిట్ డేటాబేస్ మనకి ఆల్రెడీ ప్రీవియస్లీ చెప్పిన నేనది. రైట్. సో ఇందులో కూడా మనకి ఎక్స్‌ప్లాయిట్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని యూజ్ కూడా చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి డైరెక్ట్‌గా ఖాళీలో ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫైల్ న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. కొంచెం జూమ్ చేస్తా. రైట్. సుడో కొట్టేసేయండి. KLN కొట్టేసి నేను ఇక్కడ ఏం చేస్తానంటే సెర్చ్ ఎక్స్‌ప్లాయిట్ అని టూల్ యూజ్ చేస్తాను. యూజ్ చేసి ఇక్కడ నేను సేమ్ ఇందాక మనం కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. VSFTPD 2.3.4 పేస్ట్ చేసి ఎంటర్ కొడతాను. సో ఎంటర్ కొట్టగానే మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఎక్స్‌ప్లాయిట్స్ వచ్చాయి చూడండి ఫైల్స్. సో ఒకటేమో మెటాస్ప్లాయిట్ యూజ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటేమో నార్మల్గా. సో ఒకటి పైథాన్ ఫైల్, ఇంకోటేమో రూబీ ఫైల్. సో ఇవి యూజ్ చేసుకొని మనం కనెక్షన్ అయితే తెచ్చుకోవచ్చు అన్నమాట. సో అది పక్కన పెడితే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి ఇందులో. సో వాటినన్నిటిని మనం ఫైండ్ చేయొచ్చు అనమాట. రైట్. సో ఇది పక్కన పెడదాం. సో ఇది ఒక స్కాన్ మనకి సర్వీస్ డిటెక్షన్ చేయడానికి, అట్లనే వల్నరబిలిటీస్ ఫైండ్ చేయడానికి. బట్ మనకి వల్నరబిలిటీస్ అనేది స్కాన్ లోపలనే తెలవాలి. సో ఇట్లా సెర్చ్ చేసి నాతో కాదు, నాకు దీని లోపలనే కొంచెం డీటెయిల్స్ కావాలి అనుకున్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారంటే సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో క్లియర్ చేద్దాం. సో కమాండ్ వచ్చేసి nmap 54-SV ఇస్తున్నా, తర్వాత -SC ఇస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పోర్ట్ స్పెసిఫై చేద్దాం. 21 TCPలో VSFTPD మనకు ఆల్రెడీ వల్నరబిలిటీస్ ఉన్నాయని తెలుసు. సో దీన్ని స్కాన్ చేస్తున్నా. -P21 ఇద్దాం. ఇక్కడ 21 ఇచ్చి ఎంటర్ కొడతాం. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ వచ్చింది 0.86 సెకండ్స్లో వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి సో 21 TCP పోర్ట్ ఓపెన్ ఉంది, సర్వీస్ వచ్చేసింది. FTP SYST అండ్ సర్వీస్ స్టేటస్ కనెక్టెడ్ టు అని వచ్చేసింది. సో IP అడ్రస్ ఇది. రైట్. సో నో సెషన్ బ్యాండ్ విత్ మనకి VSFTPD వర్జన్ వచ్చేసి ఎండ్ అవుట్ స్టేటస్. మనకి FTP ANON అని ఉంది ఒకటి వల్నరబిలిటీ. రైట్. సో అనోనిమస్ FTP లాగిన్ అలౌడ్ అని ఉంది. సో FTP కోడ్ 230 అని ఇచ్చినారు ఇక్కడ మనం. సో ఆపరేటింగ్ సిస్టమ్ కూడా యూనిక్స్ అని ఇచ్చినారు. సో మనం ఏం చేస్తున్నామంటే ఇది వల్నరబిలిటీ మనకి ఏదో తెలిసింది సమ్ డీటెయిల్స్. ఏమన్నారంటే అనోనిమస్ FTP లాగిన్ అని ఉంది. రైట్. సో ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ సింపుల్గా కాపీ చేద్దాం నేనే. సో FTP అని కొట్టేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. పేస్ట్ చేసి ఎంటర్ కొడతాను. సో నేమ్ వచ్చేసి అడుగుతుంది ఇక్కడ మన అనోనిమస్ అన్నారు కాబట్టి సో అనోనిమస్ అనే కొడదాం. పాస్వర్డ్ బ్లాంక్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మనకి సో ఇది అనోనిమస్ లాగిన్ మనకి డేటా ఇచ్చేసింది. FTP కనెక్ట్ అయినా చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ సో రైట్ సో FTP నాకు కూడా అంత ఐడియా లేదు. హెల్ప్ కొట్టి చూద్దాం మనం ఇక్కడ ఏమైనా డీటెయిల్స్. సో రైట్. సో హెల్ప్ కొడితే మనకి ఇక్కడ కమాండ్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చి చూద్దాం. క్వశ్చన్ మార్క్ హెల్ప్ అనుకుంటాను. మన డేటా చూద్దాం. FTP గేట్ ఇక్కడ యూజర్ ఉంది కదా, యూజర్ కొట్టి చూద్దాం. ఓకే యూజర్ అంటే యూజర్ నేమ్ వచ్చింది. ఏమైనా ఉన్నాయా డీటెయిల్స్? CD అంటే చేంజ్ డైరెక్టరీ. LS ఉంది మనకి ఇక్కడ ఆప్షన్. LS కొడదాం. LS కొడితే మనకి ఇవే డీటెయిల్స్ వచ్చినాయి. హియర్ కమ్స్ ద డైరెక్టరీ లిస్టింగ్, డైరెక్టరీ సెండ్. ఓకే. సో ఈ FTPతో ఏంటంటే మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో సింపుల్గా జనరల్గా మనకైతే పాస్వర్డ్ కావాలి, బట్ బ్లాంక్ పాస్వర్డ్ ఇచ్చి యూజర్ as అనోనిమస్గా లాగిన్ చేస్తే మనకి లాగిన్ అయిపోయింది చూడండి FTPకి లోపలికి. సో అట్లా దీన్ని ఎగ్జిట్ కావాలంటే సింపుల్గా ఎగ్జిట్ కొట్టేసి వచ్చేసాను, మనకి రూట్కి వచ్చేస్తుంది. సో అట్లా మనం వల్నరబిలిటీస్ ఫైండ్ చేయొచ్చు. రైట్. సో ఇది ఒక సింపుల్ వల్నరబిలిటీ అన్నట్టు. ఇంకా డీటెయిల్ వల్నరబిలిటీ కావాలి అనుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇందాక కమాండ్ ఓపెన్ చేయండి. రైట్. -P తర్వాత ఇక్కడ -script వల్న్ అని కొట్టేసి ఎంటర్ కొట్టండి. సో ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. ఇదేంటంటే మొత్తం ఫుల్ వల్నరబిలిటీ లిస్ట్ అయితే ఇస్తాను అన్నట్టు. ఈ స్క్రిప్ట్ లోపల వల్నరబిలిటీ స్కాన్ అన్నట్టు. సో మనకి డేటా మొత్తం ఇచ్చేస్తుంది. మీరు మధ్య ఇక్కడ చూడండి 12 సెకండ్స్లో అయిపోయింది మనకి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి సో స్టేట్ వల్నరబుల్ ఉంది, ఎక్స్ప్లాయిటబుల్ కూడా మనం ఎక్స్ప్లాయిటబుల్ కూడా చేయొచ్చు అని ఉంది. సో ఇక్కడ VSFTPD వర్జన్ 2.3.4కి ఒక బ్యాక్ డోర్ అవుతుంది అన్నారు. సో ఇది 2011లో ఫైండ్ చేసినారు, డీటెయిల్స్ కూడా ఇచ్చింది. రైట్. సో ఎక్స్ప్లాయిట్ రిజల్ట్స్ వచ్చేసి షెల్ కమాండ్ మనకి రూట్ యాక్సెస్ వస్తుంది డైరెక్ట్. సో ఇక్కడ రిఫరెన్స్లు కూడా ఇచ్చారు చూడండి, లింక్ మనకి డైరెక్ట్. సో లింక్ ఓపెన్ చేసి చూద్దాం మనం. రైట్. ఆ లింక్ ఓపెన్ చేస్తే మనకి సో దాని యొక్క బ్యాక్ డోర్ ఫైల్ ఇచ్చారు మనకి, అండ్ ఆల్సో కొన్ని లింక్స్ ఇచ్చినారు, సమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చినారు. ఇది చదివితే మనకి
ఏమైనా ఐడియా రావచ్చు ఎట్లా ఎక్స్‌ప్లోర్ చేయాలి ఏంది అని. సో అట్లా డీటెయిల్స్ వస్తాయన్నమాట. అదొకటే లింక్ కాదు, వేరే లింక్స్ కూడా ఇచ్చినారు రిఫరెన్స్ కోసం మనకి. సో కావాలంటే అవి కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ మనకి గీత పేజ్ ఇచ్చినారు చూడండి. సో ఇది ఓపెన్ చేసినాం అనుకో మనకి డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లాయిట్ యొక్క కోడ్ అయితే వచ్చేసింది చూడండి. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి షెల్ రావచ్చు. సో అట్లా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మనం ఎక్స్‌ప్లాయిట్ డేటాబేస్‌లో కూడా మనకి ఫైల్ లింక్ ఇచ్చినారు. సర్వీస్ వచ్చేసి ఓఎస్ యూనిక్స్ అది ఫైండ్ చేసినారు. రైట్. సో ఇట్లా మనకి వల్నరబిలిటీ డీటెయిల్స్ వాటి రిఫరెన్స్ లింక్ ఫైండ్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం అన్నట్టు. రైట్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి పోస్ట్ డిస్కవరీ అండ్ డిఎన్ఎస్ డిస్కవరీ స్కిప్ చేసి. ఓకే. సో మనకి టైం సేవ్ కానీ యూజ్ చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ ఎన్మ్యాప్ కొట్టేసి సో డీటెయిల్స్ చూపిస్తా. సో ఇది హోస్ట్ డిస్కవరీ. సో ప్రతిసారి ఏంటంటే మనకి హోస్ట్ డిస్కవరీ అయితే చేస్తారన్నమాట. సో ఇక్కడ 0.00667 సెకండ్స్ అయింది. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెటాస్ప్లాయిటబుల్ మిషన్ అయితే ఉంది. సో ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, మనకు తెలుసు అది. రైట్. సో ఇది మనమే ఆన్ చేసినాం, మనకి రన్నింగ్లో ఉంది, మనకు తెలుసు. సో మనకి హోస్ట్ డిస్కవరీ ఎందుకు అవసరం లేదు కదా దానికి. సో వెదర్ అది అప్ ఉందా లేదా, రన్నింగ్లో ఉందా లేదా అది ఫైండ్ చేసేది అయితే అవసరం లేదు కదా. సో ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ కమాండ్ సో హోస్ట్ డిస్కవరీ ఉంది కదా, సో స్కిప్ చేయడానికి ఇక్కడ రైట్. సో ఇక్కడ పిఎన్ ట్రీట్ ఆల్ హోస్ట్ అస్ ఆన్లైన్ స్కిప్ ద హోస్ట్ డిస్కవరీ. రైట్. సో ఈ కమాండ్ అయితే వాడతాను అనమాట. అట్లానే డిఎన్ఎస్ కూడా మనకి డిఎన్ఎస్ అవసరం లేదు. సో ఆల్రెడీ రన్నింగ్లో ఉంది అని తెలిసినప్పుడు డిఎన్ఎస్ అవసరం లేదు. అప్పుడు -n కానీ -R కానీ వాడచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్మ్యాప్ ఇది క్లియర్ చేద్దాం ఒక్క నిమిషం. సో ఎన్మ్యాప్ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు -SV ఐపీ అడ్రస్ తర్వాతనే ఇవ్వాలి, ఐపీ అడ్రస్ ముందు ఇవ్వాలి అట్లా ఏం లేదు. ఎన్మ్యాప్ కొట్టిన తర్వాత కమాండ్స్ ఎక్కడనే ఇవ్వచ్చు, అటు ఇటు అయినా ఇవ్వచ్చు, ఇటు అటు అయినా ఇవ్వచ్చు. బట్ స్క్రిప్ట్ కాడ మాత్రం వల్నరబిలిటీ దాని పక్కనే ఉండాలి, మిగతా ఎట్లు ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ -P క్యాపిటల్ N సారీ స్మాల్ n తర్వాత -N తర్వాత -S క్యాపిటల్ V ఇస్తున్నా అండ్ మనకి 192.168.29.54 ఐపీ అడ్రస్ ఇస్తున్నా. అండ్ ఆల్సో పోర్ట్ నెంబర్ నేను ఇప్పుడు మనకి 1,65,535 అనుకుంటా. రైట్. సో ఇన్ని పోర్ట్స్ ఉంటాయి మనకి ఇక్కడ. పోర్ట్ రేంజ్ వచ్చేసి టోటల్లీ 65,535 ఉంటాయి. అవన్నీ నాకు స్కాన్ కావాలి. రైట్. స్కాన్ కావాలి అండ్ ఆల్సో నాకు స్కాన్ అనేది స్పీడ్గా అయిపోవాలి. సో దానికి -T5 అని ఇస్తున్నా. సో మీరు 4 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, ఎట్లన్నా ఇవ్వచ్చు. సో ఇది స్పీడ్ కానీ అట్లనే నాకు స్క్రిప్ట్ స్కాన్ కూడా ఎనేబుల్ చేస్తాను. టోటల్ స్కాన్ అన్నట్టు ఇది కొట్టేసి ఎంటర్ కొడుతుంది. ఇది నా డిఫాల్ట్ స్కాన్ అన్నట్టు. సో నాకు కొంచెం ఎక్కువ టైం ఉంది, నేను స్కాన్ చేయాలి అన్నప్పుడు నేను పక్కా ఇదే స్కాన్ యూజ్ చేస్తాను. మీరు కూడా అట్లా ఒక డిఫాల్ట్ స్కాన్ పెట్టుకోండి ఎన్మ్యాప్. సో మీకు ఏదైనా ఐపీ అడ్రస్ ఫైండ్ చేయగానే మీరు ఏమైనా ఫైండ్ చేయాలి అనుకుంటున్నారు అనుకో డీటెయిల్స్ డైరెక్ట్గా స్కాన్ చేయడానికి మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. అట్లా మీరు ఒకటి సపరేట్ డిఫాల్ట్ స్కాన్ క్రియేట్ చేసుకోండి. సో ఇది నా స్కాన్ అనమాట. సో నేను జనరల్గా ఏదైనా ఐపీ అడ్రస్ స్కాన్ చేయాలనగానే నేను ఇది స్కాన్ చేస్తాను, ఇది యూజ్ చేస్తాను. సో ఇందులో ఏంటంటే వర్జన్ డిటెక్షన్ వస్తుంది అండ్ స్క్రిప్ట్స్ ఏమైనా అదే వల్నరబిలిటీస్ ఏమైనా ఉన్నాయనుకో ఫైండ్ అవుతాయి. అండ్ ఆల్సో నాకు ఆల్రెడీ హోస్ట్ రన్నింగ్లో ఉందని తెలుసు కాబట్టి నేను హోస్ట్ డిస్కవరీ అండ్ డిఎన్ఎస్ రిజల్యూషన్ స్కిప్ చేసేస్తున్నాను. రైట్. సో మనకి డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు ఎంటర్ కొట్టిరనుకో మధ్యలో స్కాన్ అయ్యేటప్పుడు మనకు టైం తెలుస్తుంది అండ్ పర్సెంటేజ్ తెలుస్తుంది, స్కాన్ ఎంత దాకా అయింది అని. సో ఎస్టిమేటెడ్ టైం తెలుస్తుంది. ఓకే. సో జస్ట్ సింపుల్గా ఎంటర్ కొడితే మనకి స్కాన్ డీటెయిల్స్ వస్తాయి అన్నట్టు ఎంత దాకా అయింది అని. రైట్. సో ఇది కొంచెం టైం పడుతుంది ఎందుకంటే మొత్తం పోర్ట్స్ 65,000 దాకా స్కాన్ చేయాలి కదా. రైట్. సో ఇందాక చూసినట్టయితే మనకి 10,000 లోపల వచ్చినాయి స్కాన్స్. సో ఇక్కడ కూడా చేసి చూపిద్దాం సింపుల్గా. క్లియర్ ఎన్మ్యాప్ 192. సింపుల్గా ఇది కొట్టేసి ఎంటర్ కొడదాం. సో దట్ మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. రైట్. మనకి ఇక్కడ 8,180 దాకా అయింది పోర్ట్ స్కాన్. సో ఇక్కడ నేను ఫుల్ పోర్ట్స్ పెట్టినా కదా, చూద్దాం ఏమేమి డీటెయిల్స్ వస్తాయో అని మనకి. అండ్ నేను ఇక్కడ చూపియని ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ డిటెక్షన్ స్కాన్, ఇంకోటేమో స్కాన్ టెక్నిక్స్. బై డిఫాల్ట్ టీసీపీ స్కాన్ తీసుకుంటుంది ఇది. మీరు కావాలి అంటే మెన్షన్ చేయొచ్చు స్కాన్ ఏమన్నా స్కాన్ టెక్నిక్స్ చేంజ్ చేయాలంటే. ఫర్ ఎగ్జాంపుల్ యూడిపి తీసుకోవాలనుకున్నాను అనుకో, యూడిపి స్కాన్ టెక్నిక్ అది స్విచ్ పెట్టవచ్చు అనమాట. సో ఇక్కడ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. డన్. మనకి స్కాన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసినట్టయితే మనకి టోటల్ 17038 సెకండ్స్ అయింది స్కాన్ కానీ. సో ఇక్కడ మీదికి వచ్చేసింది మనకి. సో బూమ్ ఇక్కడ చూడండి చాలా అంటే చాలా డీటెయిల్స్ వచ్చినాయి మనకి. సో టోటలీ 21 టీసీపీకి మనకి అనోనిమస్ ఎఫ్టీపీ లాగిన్ ఉంది, 22 టీసీపీ SSHలో రన్ అవుతుంది అండ్ దాని వర్జన్ డీటెయిల్స్ వచ్చినాయి అండ్ దాని లోపల ఏమైనా డేటా కూడా వచ్చేసింది. సో అది కూడా చూసుకోవచ్చు. సో 53లో డొమైన్ ఉంటుంది DNS. సో 139లో కూడా నెట్ బయాస్ ఉంటుంది.
సో దాని వర్షన్ డీటెయిల్స్ అండ్ సమ్ 3306లో MySQL ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 8180 మనది ఇక్కడ లాస్ట్ పోర్ట్ ఇక్కడ చూపించినట్టయితే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంకా పోర్ట్స్ ఉన్నాయి చూడండి. 8787, 37,281 అండ్ 42,000, 54,000. సో ఇవన్నీ పోర్ట్స్ ఉన్నాయి మనకి. సో ఇవి మనకి ఇక్కడ డిస్ప్లే కాలే. ఎందుకు అంటే ఇది ఓన్లీ 1000 TCP పోర్ట్స్ని స్కాన్ చేస్తుంది బై డిఫాల్ట్. మనం ఏం మెన్షన్ చేయకపోతే పోర్ట్ నెంబర్ బై డిఫాల్ట్ 1000 చాలా మెయిన్ డిఫాల్ట్ TCP పోర్ట్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రమే స్కాన్ చేసి మనకి రిజల్ట్ లాగా చూపిస్తుంది. సో దట్ ఈ స్కాన్ వల్ల మీరు ఏంటంటే కొన్ని థింగ్స్ అనేది మిస్ కావచ్చు, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే 37,000లో 54,000లో Nblock MGR అని ఉంది. సో సమ్ RPC గురించి ఉంది ఇది. సో ఇందులో వల్నరబిలిటీ ఉండొచ్చు, ఇది మిస్ కావచ్చు మీరు ఇక్కడ. సో ఎందుకంటే మీరు మెన్షన్ చేయలేదు కాబట్టి పోర్ట్. సో అందుకనే మీరు స్కాన్ చేసేటప్పుడు మీకు ఏమన్నా పోర్ట్ నెంబర్స్ కానీ ఐడియా ఉంటే మీరు అవి మెన్షన్ చేయవచ్చు ఇక్కడ, లేదా టోటల్ అన్ని పోర్ట్స్ని స్కాన్ చేయమని ఇక్కడ ఇట్లా ఇవ్వచ్చు అనమాట. సో ఇది కొంచెం టైం టేకన్ కానీ మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట, రైట్? సో కావాలి అంటే మీరు ఇక్కడ స్క్రిప్ట్ని తీసేయచ్చు, సో దట్ మీకు క్లియర్గా అర్థం కానికి స్క్రిప్ట్ని తీసేసి అన్ని పోర్ట్స్ కూడా స్కాన్ చేయొచ్చు అనమాట. సో మీకు టైం తక్కువ ఉంది, తొందరగా స్కాన్ అయిపోవాలి అంటే ఇది ఒక మెథడ్ యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ రిజల్ట్ వచ్చేదా కావదాం. దాన్ని ఇక్కడ చూసినట్టయితే 130 seconds లోపల అయిపోయింది మనకి. సో ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్ పోర్ట్స్ వచ్చేసినాయి చూడండి, పోర్ట్స్ అండ్ వర్జన్ డీటెయిల్స్. సో స్క్రిప్ట్ రాకుండా, సో దట్ మీరు కన్ఫ్యూజన్ కాకుండా ఏమేమి రన్నింగ్లో ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇలా సో మనకి ఇక్కడ చూస్తే HTTP 8180లో ఉంది. సో ఇక్కడికి ఆగిపోయింది స్కాన్ అది, రైట్? బట్ మనకి ఈ అడిషనల్ డీటెయిల్స్ కూడా వచ్చినాయి చూడండి, పోర్ట్స్ మెన్షన్ చేసేది వల్ల. సో సమ్ 5 పోర్ట్స్ దాకా మిస్ అయినాయి ఇందులో. సో అట్లా అన్నట్టు అన్ని పోర్ట్స్ స్కాన్ చేయడానికి, రైట్? మనకి ఏదైనా స్పెసిఫిక్ పోర్ట్ ఉంటే స్కాన్ చేయడానికి సింపుల్గా మనం ఆ నెంబర్ ఇచ్చేయచ్చు అన్నట్టు. ఇక్కడ -P ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 21 స్కాన్ చేద్దాం, తర్వాత కామా ఇచ్చేసి 80 స్కాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకో పోర్ట్ కూడా ఇద్దాం, లాగిన్ అని ఉంది కదా, 513 ఉంది ఇక్కడ. సో దీన్ని కూడా స్కాన్ చేద్దాం, ఎంటర్ కొడదాం. సో ఓన్లీ ఈ 3 పోర్ట్స్ మాత్రమే స్కాన్ చేస్తుంది చూడండి ఇప్పుడు. బూమ్ ఇక్కడ చూడండి. సో 6 secondsలో అయిపోయింది స్కాన్. సో అట్లా మనకి కావాల్సిన స్పెసిఫిక్ పోర్ట్స్ మాత్రం ఇచ్చేసి ఫైండ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మీరు మనకి ఇందాక ఇక్కడ లాగిన్ కాడ సర్వీస్ వర్జన్ డిటెక్షన్ కాలే ఇక్కడ, బట్ ఇక్కడ డిటెక్ట్ అయింది చూడండి, రైట్? సో అట్లా ఉంటాయన్నమాట కొన్నిసార్లు మనం తక్కువ పోర్ట్స్ ఓపెన్ చేసేది వల్ల స్కాన్ రిజల్ట్ తొందరగా వచ్చి వర్జన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాడు, అట్లాంటివి అయితే. సో కొన్నిసార్లు ఇక్కడ ఫిల్టర్ అని వస్తుంది, అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మన స్కాన్కి -F అని పెట్టండి. F1 పెడితే ఏంటంటే మనకి ఫైర్వాల్ ఎవేజన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో కొట్టేసి ఎంటర్ కొట్టేసాను. లేదా డికాయ్ స్కాన్ కూడా వాడచ్చు మీరు, -D పెడితే సరిపోతుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి సేమ్ రిజల్ట్స్ వచ్చినాయి, బట్ ఇది ఏంటంటే ఫైర్వాల్ని అవాయిడ్ చేసింది అన్నట్టు, రైట్? సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్స్ ఉంటాయి, మనం డిఫరెంట్ థింగ్స్ యూజ్ చేసుకొని మనం స్కాన్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇది ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే Nmap అనేది ప్రతి క్లాస్లో మీరు ఏం చేయాలన్నా Nmapతోనే స్టార్ట్ చేస్తాం అన్నట్టు. సో ఒకసారి IPR రిజల్ట్స్ సింపుల్గా దాన్ని స్కాన్ చేసి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాం అనమాట. సో ఇది రైట్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.